ఏంటి కేపీ, ఏమైంది? ఎందుకిలా ప్రతిసారి ఇంట్లో ఉండరని చెప్తున్నావు? ఏం తక్కువైంది నీకు? నేనిక ఈ ఇంట్లో ఉండలేను. నాకు విలువే కాదు, అసలు నాకు ఈ ఇంట్లో మనశ్శాంతే లేదు. ఏమండి, ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు? నేను మీకేమైనా లోటు చేశానా? మీ మంచి చెడులన్నీ నేను చూసుకోవట్లేదా? ఎప్పుడైనా మిమ్మల్ని నిర్లక్ష్యం చేశానా? చెప్పండి, నా ప్రేమలో ఏమైనా లోపముందా? ఏమో, నాకు అవన్నీ తెలీదు. నేనిక్కడ ఉండలేను. నాకిక్కడ చాలా భారంగా అనిపిస్తోంది. నాన్న, ఎందుకు నాన్న ఇలా మాట్లాడుతున్నావు? నీ మనసులో ఏదో బాధ ఉంది. దయచేసి దాన్ని మనసులో పెట్టుకుని ఇలా చూడకండి. అందరం ఇక్కడే ఉన్నాం కదా నాన్న. కుటుంబం అంటే ఒకరి బాధ ఇంకొకరు పంచుకోవడం. మీరు మౌనంగా ఉండడం కంటే మీకేం కావాలో చెప్తే బెటర్. నా మాటకి ఇక్కడ విలువేముందిరా? నేను చెప్పింది ఎవరు వింటున్నారు? నేను కోరుకున్నది ఎవరు నెరవేరుస్తారు? చెప్పినా లాభం లేదురా, వదిలేసాయి. నువ్వు ఏం కావాలో చెప్పకపోతే మాకెలా తెలుస్తుంది? అది ఏంటో చెప్పు. చేయగలిగితే తప్పకుండా చేస్తాం. మామయ్య అడుగుతున్నారు కదా నాన్న, ఏం కావాలో అడుగు. మావయ్య, ఉన్న పలంగా మీరు వెళ్తానంటే మాకెలా ఉంటుంది? చూడండి, అత్తయ్య ఎంతలా బాధపడుతుందో. మనసులో ఏముందో మాతో చెప్పండి. చెప్పండి, మీ బాధ ఏంటో చెప్పండి. మీరు ఇలా ఉంటే నేను భరించలేను. అందరూ అడుగుతున్నారుగా, చెప్పు కేపీ, ఏంటిది? భూమి గగన్ ఇద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి. ఏం మాట్లాడుతున్నావు కేపీ? భూమి గగన్ ఇద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేయాలా? అవును. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది భార్యాభర్తలు పక్క పక్కనే కూర్చొని చేసే వ్రతం. నేనెలా ఒప్పుకుంటాననుకుంటున్నావు? మీరు ఒప్పుకోరని నాకు తెలుసు, కానీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడున్న దూరం ఇంకా పెరగకూడదు. దాన్ని తగ్గించడానికి దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి. ఆ వ్రతం చేస్తే వాళ్ళ బంధం మళ్ళీ బలపడుతుంది. వాళ్ళ జీవితాల్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వాళ్ళు సంతోషంగా ఉంటారు. చాలు కేపీ, ఆ గగన్ అంటేనే నాకిష్టం లేదు. అలాంటి వాడి జీవితంలోకి నా కూతుర్ని మళ్ళీ ఎందుకు పంపించాలి? వాళ్ళిద్దరూ మళ్ళీ కలవకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కూతురు బాగుపడాలంటే వాడికి దూరంగానే ఉండాలి. అలాంటి వాళ్ళిద్దరినీ పక్కపక్కనే కూర్చోబెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించమంటావా? ఏ విషయంలో అయినా నన్ను ఒప్పించగలవేమో, కానీ ఈ విషయంలో మాత్రం నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను. కోపంలో నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ ఈగోల కోసం పిల్లల జీవితాల్ని బలివ్వకూడదు. ఇవన్నీ ఆలోచించే నేనే నిర్ణయాన్ని తీసుకున్నాను. నువ్వెన్ని చెప్పినా నేను వినను కేపీ. మీరు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను? వాళ్ళు మళ్ళీ కలవడం ఎప్పటికీ జరగదు. ఇదే నా మాట. మావయ్య ఏంటి ఇలా అడుగుతున్నారు? మావయ్యకి నా బాధను ఎలా చెప్పాలి? మళ్ళీ నాన్న మావయ్య మధ్య ఈ విషయంలో గొడవలొస్తాయా? అమ్మో, ఇటు వ్రతం జరగకూడదు, వీళ్ళకి గొడవ అవ్వకూడదు. ఏం చెయ్యాలి? మావయ్య, నాన్న అడిగింది కరెక్టే కదా మావయ్య. మీరు ఒకసారి ఆలోచించండి. నాకెవ్వరూ ఏమీ చెప్పొద్దు. ఈ వ్రతం చేయడానికి నేను ఒప్పుకోను, అంతే. మీరు ఒప్పుకోకపోతే నేను కూడా ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాను. నాన్న, ఏమండి, ప్లీజ్ ప్లీజ్, మీకు పుణ్యం ఉంటుందండి, నన్ను వదిలేసి వెళ్ళొద్దు. మీరు నా మెడలో కట్టిన తాళిని చూసైనా, ఇన్నేళ్ళు మీతో కలిసి నడిచిన నా మొహం చూసైనా ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకండి. మీరు లేని జీవితం నేను ఊహించుకోలేను. మీరు అడిగింది నన్నే చేయలేదని మీరు నన్ను శిక్షించకండి ప్లీజ్. కావాలంటే మీరు వెళ్ళాలనుకుంటే నన్ను చంపేసి వెళ్ళిపోండి. ఆ తర్వాత మీ ఇష్టం. అత్తయ్య, లేవండి అత్తయ్య. మావయ్య, ఎందుకు ఇలా చేస్తున్నారు?
చూడండి అత్తయ్య ఎంత బాధపడుతుందో. నువ్వు ఎంత ఏడ్చినా నేను వెనక్కి తగ్గను మీరా. నేను అడిగింది నా కోసం కాదు, భూమి గగన్ల జీవితాల కోసం. కేపీ, ఇప్పుడేంటి? నువ్వు కోరుకున్నట్టే వాళ్ళిద్దరినీ ఒకటి చేసేలా నేను బావను ఒప్పిస్తాను. చాలా? నువ్వా? అవును, ఆ బాధ్యత నాది. అసలు నీకు ఇంట్లో మాట్లాడే అర్హతే లేదు, నువ్వెలా ఒప్పిస్తావు? వదినా, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాట అన్నయ్య వినే పరిస్థితుల్లో లేడు కదా. ఆ కష్టాలేవో నేనే పడతాను. నన్నైన తిట్టినా కొట్టినా అవమానించినా భరిస్తాను. కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరిగేలా చేస్తాను కేపీ. నా మాట నమ్ము. నీకు తెలుసుగా, అపూర్వం మాట అంటే మాటే. నక్షత్ర, పద. మావయ్య, మనం ఏమనుకున్నాం? మీరా అత్తయ్యతో శారద అత్తయ్యకి క్షమాపణ చెప్పించాలి అనుకున్నాం కదా. కానీ మీరు అడిగిందేంటి మావయ్య? ఏమోనమ్మా, నాకు దానికంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది. మావయ్య, ఏం ఇంపార్టెంట్? మరి లేకపోతే ఏంటమ్మా? మీ ఇద్దరికీ పెళ్ళయింది, కానీ పెళ్ళైన రోజు నుంచి మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉన్న రోజు ఒకటైనా ఉందా చెప్పు? ఎప్పుడూ ఏదో ఒక సమస్య, ఏదో గొడవ. ఇప్పుడు చూస్తే నువ్విక్కడ, వాడేమో అక్కడ. ఇదంతా చూస్తుంటే నాకసలు నచ్చట్లేదమ్మా. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ పెళ్ళైన కొత్తలో సత్యనారాయణ స్వామి వ్రతం జరగలేదు కాబట్టే మీ ఇద్దరి మధ్య ఇన్ని సమస్యలు వస్తున్నాయని నాకనిపించింది. మీ అత్తయ్య కూడా అదే అనుకుంది. ఈ వ్రతం జరిగితే మీరిద్దరూ కలిసిపోతారని శారద గట్టిగా నమ్ముతోందమ్మా. మావయ్య, ఈ వ్రతం గురించి మీరెప్పుడు మాట్లాడుకున్నారు? నేను మీ అత్తయ్య మాట్లాడుకున్నాం. గుళ్ళో ఒక స్వామీజీ చెప్పారంట. అది విన్న తర్వాత నిజమే అనిపించింది. అయ్యో మావయ్య, అది కాదు. శారద అత్తయ్యని ఇంటికి తీసుకొచ్చి వీళ్ళిద్దరితో క్షమాపణ చెప్పించి అత్తయ్య గౌరవాన్ని కాపాడడం నాకు చాలా ఇంపార్టెంట్. చూడమ్మా భూమి, శారదని ఇంటికి తీసుకురావడం అంటే అశోకవనంలోకి సీతను తీసుకురావడం లాంటిదే. వాళ్ళు క్షమాపణ చెప్పకపోగా ఇంకాస్త అవమానించే అవకాశం ఎక్కువ. అందుకే ఆ ఆలోచన పక్కన పెట్టేద్దాం. ముందు మీరిద్దరూ ఒకటైతే ఆ తరువాత అందరూ ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు.